అరుస్తూ వేడుకున్న ఆ పాప తల్లి కీర్తి ఏం చేయాలో, ఎలా కాపాడుకోవాలో, తను ఏ మాత్రం లేట్ చేసినా ఆ గణేష్ని బతకనివ్వరు అని చెప్పి తెలిసిన నిస్సహాయ స్థితిలో తన చేతిలో ఉన్న బిడ్డను అక్కడుండే తన ఎదురుగా ఉన్న ఒక వ్యక్తి, ఈ మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి, అదే గ్యాంగ్కి చెందిన వ్యక్తి, అక్కడ దాడి చేస్తున్న వ్యక్తి, అతని కాళ్ళ దగ్గర పడుకోబెట్టి నా బిడ్డ ముఖం చూసైనా వదిలేయండి, చిన్న బిడ్డ 2 నెలలే అయింది, నేను బాలింతను, మేము అన్యాయం అయిపోతాము, నా భర్తను చంపకండి అని చెప్పి అతని కాళ్ళ దగ్గర పడుకోబెట్టిందంట. బిడ్డ ముఖం చూసైనా వదిలిపెట్టండి అని చెప్పి, మేము దూరంగా వెళ్ళిపోతాము, ఈ ఊర్లో కూడా ఉండము అని చెప్పి వేడుకుందంట. ఆ మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి అప్పుడు ఆ బిడ్డను ఎలా తన్నాడో ఆ తల్లి చెప్పింది, వినండి ఒకసారి. ఇంకా మా ఆయనదే తప్పు అంటున్నారు కదా, మేము మళ్ళీ క్షమాపణ చెప్పిస్తానే వాళ్ళని కాళ్ళు పట్టుకొని పోయినా సార్, ఇట్లా మోకాలతో తన్నే వరకు పాప అంతా దూరం పడిపోయింది. నాకు నెత్తికి తాకేసరికి ఏం కనిపించలేదు సార్. అయితే నేను పాప ఎక్కడ పడిందో తెలియక ఆమె వాయిస్ని మాత్రమే అది కుళ్ళలాగా ఉంటుంది కదా సార్, ఆ వాయిస్ ఇన్ని ఎంబడే ఇట్లా గుంజుకొని పాలకెట్టుకున్నా సార్.